या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీన రాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము. ద్వితీయ స్థాన సంచారాన్నే మనం ఏలినాటి శనిగా, 3 రాశుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాన్. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు, శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలు అయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది జన్మంలో. కానీ ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో కానీ రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అందుచేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన, ఆలోచన అవన్నీ బాగా లేకుండా ఉండటం, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోనూ, తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది 6వ స్థానంలో. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది. కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు, ఆయన ఇవ్వడు. రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాలు అనుకూలత ఉన్నది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలు చదువుతారో, గుడికి వెళ్ళి చదువుతారో, ఇంటి దగ్గర ఉండి చదువుతారో, లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు విష్ణు సహస్రనామం, లేకపోతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణ, ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి.
కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి, సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్. మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి జన్మంలోనే శుక్రుడు ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయ స్థానంలో అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అంటే మీనంలో బయలుదేరింది. అక్కడ అక్కడ 25 రోజులు మీనంలో, అంటే మేషరాశికి వ్యయస్థానంలో ప్రారంభించారు ఆయన ప్రయాణం. కాబట్టి అక్కడ వ్యయస్థానంలో 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన సంక్రమణం జరిగి మేషంలో ప్రవేశించి ఇక్కడ ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మార్చి నెలకు 31 రోజులు కాబట్టి 25 ప్లస్ 6 రోజులు 31 రోజులు అయింది ఈ సంచారం. ఇక్కడ ఈయన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితమునిచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన అందరూ ఖర్చు పెట్టిస్తారు, ధన నష్టం చేయిస్తారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు చేస్తుంటారు మిగతా గ్రహాలు. కానీ ఇక్కడ మనకి శుక్రుడు ధన ఆదాయాన్ని చూపిస్తాడు. అలాగే ధనాన్ని అకస్మాత్తుగా కొన్ని మనం ఊహించని విధంగా మనకి ధనాన్ని చేకూరే విధంగా ఉంటుంది. అలాగే మనకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది. చాలా సుఖాలు అన్నీ కలగజేసేటటువంటి ప్రదేశం వ్యయస్థానం. వ్యయస్థానం అనేటటువంటిది మనకి మిగతా గ్రహాలు పోల్చుకున్నట్టయితే మనం ఒక దుష్టస్థానంగా చూస్తాం, కానీ ఒక శుక్రుడి విషయంలో గోచార రీత్యా మాత్రం ఆయన అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు 25 రోజుల పాటు. తదుపరి సంక్రమణం చేసి జన్మంలోకి వచ్చారు చూడండి. జన్మంలో కూడా ఏకైక గ్రహం ఒక్కటే, అదే శుక్రుడు. జన్మంలో గాని, వ్యయ స్థానంలో గాని, అష్టమ స్థానంలో గాని శుభఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహం. అలాగే బుధుడు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలో ఒక్క దగ్గర మాత్రమే. జన్మంలోను వ్యయంలోను ఆయన కూడా శుభఫలితాలు ఇవ్వడు. మొత్తం మీద ఈ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు నెల రోజులు ఇస్తూ ఉన్నారు. అటు నీకు వ్యయ స్థానంలోను జన్మంలోను కూడా. కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారు అంటే ఎవర్ గ్రీన్ లా ఉంటూ ఉంటారు. గెడ్డం మాయనివ్వరు, డ్రెస్సు నలగనివ్వరు, జేబులో డబ్బులు ఏమున్నాయో లేవో తెలియదు, కానీ ఒక అద్భుతంగా మెయింటైన్ చేయగలరండి వాళ్ళు. వాళ్ళని చూస్తే ఏదో ఒక మంచి సౌండ్ పార్టీ, అంటే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. అతను చేసే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రవర్తన అంతా శుక్రుడు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ లలిత కళలకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో మరింత రాణించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 2 స్థానాలు కూడా యోగ స్థానమే అవుతుంది, యోగిస్తున్నాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అనుకూలము, సినిమాల్లో వాటిల్లో ఉండేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అట్లాగే మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే 3వ స్థానంలో గురువు సంచారం 10వ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు. తదుపరి కూడా వక్రం వీడి కూడా అక్కడే ఉంటారు ఆయన. కాబట్టి ఆయన ఫలితాలను మనం యథాతథంగానే మనం చెప్పుకోవచ్చు. గురువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన వక్రించినా కూడా ఉన్న స్థానంలో కొద్దిగా ఫలం తగ్గినప్పటికీ అదే ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి కాంట్రవర్సీ ఉంది. కొంతమంది కనుక స్థాన ఫలితాన్ని చెప్తున్నారు, రకరకాలుగా ఉంది. అయితే ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. అంచేత మనం ఎవరి నుంచైనా కొన్ని సహాయ సహకారాలు మనసుగా మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదైనా ఒక సహాయం కనుక మనం వారి దగ్గర నుంచి ఆశించి ఉన్నట్టయితే వారెవరూ మనకి అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి, మనకు సహకరించరు. ఉన్నా కూడా వాళ్ళకి మనకి ఇవ్వడానికి మనసు రాదు. ఈ విధంగా సహకారం లేకపోవడంతో కొంచెం ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురువు వల్ల. ఇకపోతే వీరికి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందండి అంటే ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఆటల్లో ఆడేటప్పుడు పిల్లలకి గాయాలు అవటము ఇవన్నీ సహజంగా ఉంటాయి. అదే ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో చదువుతున్నటువంటి పిల్లలైతే, డిగ్రీ అవి చదువుతున్న పిల్లలైతే వాళ్ళకి వయసు పెరుగుతుంది. దుష్ట స్నేహానికి అలవాటు పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది. వాళ్ళని ఒక కన్ను వేసి ఉంచాలి, ఏ విధమైన స్నేహాలు చేస్తున్నాడు అనేటటువంటిది. లేకపోతే ఈ దుష్ట స్నేహం అనేది మనిషి జీవితాన్ని చాలా దురవస్థలు పాలు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది, ఈ చెడు స్నేహం అనేటటువంటి.
ఈ విధంగా ఈ కేతు యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోయినట్టయితే ఏకాదశి స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో నెల పూర్తిగా మీకు రాహు ఉంటున్నాడు. ఆ ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు. మీరు ఏ వ్యవహారం చేసినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు వచ్చే పరిస్థితి కనబడదండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా మీకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తున్నాడు. అదే ఫలితాలు కుజుడు కూడా పూర్తిగా కుంభంలో, అంటే మేషరాశి లాభస్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏవైతే మనం కుజుడు గురించి చెప్పుకున్నామో, ఏ విధంగా మనకు ఉపకరిస్తున్నాడో, అదే విధంగా కుజుడు కూడా ధనానికి ఏ మాత్రము లోటు రానివ్వడు. అలాగే మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీరు ఏ పని మొదలెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే అదే స్థానంలో బుధుడు వక్రించి కుంభరాశిలో ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. ఆయన కూడా అదే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే రవికి హస్తంగతం అయి ఉంటారు కాబట్టి ఆయన సామాన్యంగా రవి ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంటారో అదే ఫలితాన్ని ఆయన కూడా ఇస్తూ ఉంటారు. ఏ గ్రహం అంటే రవనే కాదండి, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి సుఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను నివ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకు కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఒక్క 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది అది. అలాగే ఈశ్వరాభిషేకం 1.5 2 గంటలు
ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి. అది దానికి నమక చమకాలు ఇవన్నీ రావాలి. ఏం మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి.